ప్రాక్టికల్స్ అందులోన 4 ల్యాంప్స్ తీసుకుంటా. ఇక్కడేమో 1 వే స్విచ్ ఒకటి తీసుకుంటా, అలాగే 2 వే స్విచెస్ 3, టూ వే స్విచెస్ తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇది బేస్ ఇచ్చేస్తాం. న్యూట్రల్ ప్రతి పాయింట్ కూడా కలుపుకుంటాం. దగ్గర దూరం అవుతుంది. ఇది చూడండి, ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఇది ఈ టెర్మినల్ తీసుకెళ్లి మిడిల్ టెర్మినల్ ఇస్తాం. ఓకేనా? ఈ లాస్ట్ టెర్మినల్ చూసారా, టెర్మినల్ తీసుకెళ్లి మళ్ళీ దీని మెయిన్ టెర్మినల్ ఇస్తాం. దీన్ని తీసుకెళ్లి ఈ మిడిల్ టెర్మినల్ ఇస్తాం. ఈ లాస్ట్ టెర్మినల్ తీసుకెళ్లి బల్బ్ చెప్తాం. ఈ బల్బ్ అనేది చూడండి అన్ని కంబైన్ గా కనెక్ట్ చేసుకోవాలి. అదేనా, ప్రతి బల్బ్ కూడా కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి న్యూట్రల్ తీసుకుంటాం. ఇది 4 ల్యాంప్స్, 4 తీసుకుంటాం. ఇవేమో 2 వే స్విచెస్. ఇది 2 వే స్విచెస్. మొత్తం 2 వే స్విచెస్ 1, 2, 3 3 2 వే స్విచెస్ తీసుకోవాలి. ఇది 1 వే స్విచ్. ఇది 1 వే స్విచ్. ఇది 1 వే స్విచ్ ఒకటి. ఇది కంట్రోల్ అనమాట. ఇవన్నిటిని కూడా ఇది ఆన్ చేస్తేనే మిగతా అన్ని కూడా ఆన్ అవుతాయి. ఫస్ట్ ఈ పాయింట్ నుంచి మనం పేస్ తీసేసుకుంటాం. ఈ కింద టెర్మినల్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి సెకండ్ టెర్మినల్ మిడిల్ పాయింట్ కి ఇవ్వాలి. ఈ లాస్ట్ టెర్మినల్ తీసుకెళ్లి సెకండ్ స్విచ్ లో మిడిల్ పాయింట్ కి ఇవ్వాలి. మళ్ళీ లాస్ట్ టెర్మినల్ తీసుకుని థర్డ్ స్విచ్ లో మిడిల్ పాయింట్ కి ఇవ్వాలి. థర్డ్ స్విచ్ లో లాస్ట్ టెర్మినల్ చూసారా, దీన్ని తీసుకెళ్లి బల్బ్ కి ఇవ్వాలి. ఓకేనా? ప్రతి పాయింట్ నుంచి కూడా బల్బ్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ స్విచ్ నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ఈ స్విచ్ నుంచి ఫస్ట్ పాయింట్ నుంచి కనెక్షన్ ఇవ్వాలి. సెకండ్ టైం కి ఈ స్విచ్ నుంచి ఫస్ట్ పాయింట్ నుంచి కనెక్షన్ ఇవ్వాలి. సో ప్రతి ల్యాంప్ కూడా కామన్ గా కనెక్ట్ చేయాలి. దీనికి ఇంకోటి ఉంటుంది కదా టెర్మినల్. సో ప్రతి పాయింట్ ఇక్కడ అన్ని స్విచ్లకి ఇచ్చే ఒక పాయింట్, ఇంకా రిమైనింగ్ పాయింట్ ఉంటుందా, ఇవన్నీ కూడా కామన్ గా కనెక్ట్ చేసేది. దాన్ని న్యూట్రల్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా స్విచ్ నుంచి పేస్ కి ఇవ్వాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. స్విచ్ నుంచి పేస్ కి ఇవ్వాలి, ఇక ల్యాంప్ నుంచి న్యూట్రల్ కి ఇవ్వాలి. ఇది 230 volts ఏసీ సప్లై. 230 volts ఏసీ సప్లై 50 హెర్ట్జ్. సో ఇది కనెక్షన్ అనమాట. గోడౌన్ వైరింగ్ ట్రాక్టర్ కనెక్షన్. ఓకేనా?